విలేజెస్ లో కూడా అవేర్నెస్ చైల్డ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి అన్ని మేము కూడా పిల్లలతో మాట్లాడుతున్నాను. అలానే స్కూళ్ళల్లో కూడా ఇస్తున్నాము. స్కూళ్ళల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏం స్టార్ట్ చేసామంటే ఒక మెచ్యూర్ అడాప్షన్ గర్ల్స్ కి మెన్స్ట్రువల్ హైజీన్ మీద పీరియడ్స్ ఎట్లా వస్తాయి వచ్చే దగ్గర నుంచి వాళ్ళు స్కూల్లో టీచర్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది అమ్మా ఇట్లా చేస్తున్నారని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ప్యాడ్స్ ఎక్కడ పడితే అక్కడ వేయడం కానీ వీళ్ళు అంటే అందువల్ల ఏంటంటే వాటి మీద అవేర్నెస్ ఇవ్వటం, వాటి వల్ల వచ్చే STIs కానీ ఇట్లాంటివన్నీ ఇన్ఫెక్షన్స్ గురించి చెప్పడం, తర్వాత ఇప్పుడు జాగ్రత్తలు అయితే రేపు ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత కానీ వీటన్నిటి ప్రతి ఒక్కరి కూడా వాళ్ళకి విడమర్చి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ మాకు అంటే ఇక్కడ మేము లోకల్గా మాకు ఎవరు తెలియదు, అది ఏదో విలేజ్కి వెళ్ళి ఇట్లా మేడమ్స్ పేరు తెలుసుకోవడం అట్లా మీకు ఒక డే ఉంటుంది. ఆ రోజు వస్తే అందరూ మాకు మేము దాదాపు 40 విలేజెస్లో పనిచేస్తున్నాము. 40 విలేజెస్లో అయితే మాకు ఈ మధ్య మేము ఏంటంటే మాకు పిల్లల దగ్గర నుంచి వచ్చింది, మీరు మాకు బాగా చెప్తున్నారు మేడం, కానీ మా పెద్దవాళ్ళు వింటలేదు కదా, మా పెద్దవాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు కదా అని చెప్పారండి. మేము వెళ్ళి ఏంటి పిల్లల మీద దృష్టి పెట్టేసి పిల్లల వరకు అవేర్నెస్ ఇవ్వాలి, వాళ్ళలో మార్పు రావాలని చెప్పి ఉద్దేశంతో మేము ముందుగా పిల్లలు చెప్తున్నది ఏంటంటే, మీరు మాకు చెప్తున్నారు, మా తల్లిదండ్రులు మా మాట వింటారా, మీరు పెద్దవాళ్ళకి ఎందుకు చెప్పలేదు అన్న క్వశ్చన్ అనేది మాకు వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. ఆ క్వశ్చన్ నుంచి ఒప్పించింది ఇప్పుడు మేము చేస్తున్న చిన్న ప్రయత్నం ఏంటంటే విలేజెస్కి వెళ్ళి ముందు పెద్దవాళ్ళకి పిల్లలకి సపరేట్గా ఒక ఈవినింగ్ తీసుకున్నాం 5 తర్వాత కనీసం ఒక ½ అన్ అవర్ అన్నా వాళ్ళకి కేటాయించుకొని ఒక 10 మందినైనా కూర్చోబెట్టి వాళ్ళకి చైల్డ్ మ్యారేజెస్ మీద కానీ అవేర్నెస్ ఇస్తే చాలా వరకు అంటే మార్పు అనేది పిల్లల్లో రావాలి, పెద్దవాళ్ళలో రావాలి. ఎందువల్ల అంటే మేము చెప్పేదంటే 2 కారణాలు చైల్డ్ మ్యారేజ్ జరగడానికి. ఒకటి ఆడపిల్లని వదిలించేసుకుంటే కొంచెం బాధ దిగుతుందని ఒకటైతే, ఇంకోటి ఏంటంటే పిల్లలు తప్పుగా పట్టడం వల్ల పిల్లల తల్లిదండ్రులు ఒక ఏదో పరుగు పోయినట్టుగా భావించి వాళ్ళకి పెళ్లి చేసి పంపిస్తే ఏ ఇబ్బంది ఉండదన్న ఈ 2 కానీ మేము పిల్లలకి చెప్పడం జరుగుతుంది. పెద్దవాళ్ళకు కూడా ఇదే చెప్తారమ్మా, మీరు సరిగ్గా అంటే మీరు ధైర్యంగా మేము పిల్లలు మా తల్లిదండ్రులు వెళ్ళిపోయి మేము ఈ పని చేస్తాము, మేము చదువుకుంటామని మీకు ధైర్యంగా ఎప్పుడు చెప్తారంటే మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు ధైర్యంగా చెప్పగలరని మేము అట్లా స్కూళ్ళలో కూడా ఇస్తున్నాము. అదే ఉద్దేశంతో విలేజెస్లో కూడా పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ పేరెంట్స్తో మాట్లాడే క్రమంలో కూడా కొంచెం మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాము. ఎందుకంటే లోకల్గా ఉండేది ఎక్కువ అక్కడ కుటుంబం మీద ప్రభావితం చూపే వ్యక్తులు ఎక్కువగా ఏంటంటే మీరు కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ అనేది ఎక్కువ ప్రభావితం చూపెడతారు. ఎందుకంటే మీరు ప్రతి ఇంట్లో కూడా ఏ సమస్య ఉన్నది ఏదైనా సరే మీకే తెలుస్తుంది, అంత కుటుంబం మీద ఒక పట్టు అనేది మీకు ఉంటుందండి. నేను గమనించింది విన్నది కూడా చూసిందంతా కూడా ఒక కట్టడంలో మీతో పాటు మేము కూడా సపోర్ట్ ఇస్తూ ఇద్దరం కలిసి కొంచెం దీని మీద అవేర్నెస్ ఇస్తే ఏంటంటే మీరు చూసిన చాలా ఎక్కువైపోతున్నాయండి. నాకు ఇక్కడ ఈ మధ్య కూడా ఏదో అభివృద్ధి చెందుతుంది, చక్కగా డబ్బులు వస్తున్నాయి అని అనుకున్నాం, కానీ అదే రీతిలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఏదో వదిలించేసుకున్న భారం చేస్తున్నారు, కానీ దానివల్ల ఎఫెక్ట్ ఎంత పడుతుంది అనేది రేపు ఆ పిల్ల భవిష్యత్తు మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది ఒక్క నిమిషం ఆలోచిస్తే ఈ యొక్క జరగండి. ఆ ఆలోచన క్రమాన్ని ఆలోచన చేస్తాము. కొంచెం మాకు మీరు కూడా సపోర్ట్ ఇవ్వండి. మీతో పాటు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మేము కూడా మీకు వచ్చి చేస్తాము. విలేజెస్కి వచ్చినప్పుడు కొంచెం మీ సహకారాన్ని మాకు అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ.